వాళ్ళ ఇంట్లో పోయినప్పుడు వాళ్ళ మమ్మీ అయిపోయింది చూసినావు అన్న. అలా నాకు ఫుల్ అంటే ఫుల్ హట్ అయిపోయినా అన్న. అంటే రాలేదంటే లేదు దీన్ని అన్ని మన తన తమాషాలు ఉండేరా. మజాకి ఎవరు తట్టుకోలేరా. అరే మనం మిడిల్ క్లాస్ రా. అరే సంబంధం లేదంటున్నా నీతో. అరే నేను రాను రాబోయే వీడియోలకి అన్నట్టు మాట్లాడుతుండు. నువ్వు వస్తా అంటే రా, లేదంటే లేదు కానీ ముఖం మీద చెప్పు కానీ ఉండి లేనని లెక్కలు చేయకరా దినాక. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఒక సాడ్ న్యూస్తో మేము ముంగల్కి వచ్చినాం. ఏమైందంటే పాస్ట్ వీడియోలో దినకరాడు ఉండు కదా, దినకరాడు నా పైన ప్రాంక్ చేద్దామని చెప్పి అనుకోండు. ఇక అది ప్రాంక్ నాకు డాన్సర్ ఆడు లీక్ చేసేసిండు. ఆ లీక్ చేసేసిన విషయంలో ఏమైపోయిందంటే నేను గుడ్లు తీసుకొని దినకరాన్ని కొట్టిన. మీరు చూసిండొచ్చు ఆ వీడియో. ఇక దానికి ఆడు ఏం చేస్తుండే మొత్తం పర్సనల్గా తీసుకుంటుండు, ప్రతి ఒక్కటి పర్సనల్గా తీసుకుంటుండు. అదే నేను రాను రాబోయే వీడియోలకి అన్నట్టు మాట్లాడుతుండు. మీరేమో వీడియోలు చేయండి లేట్ అవుతున్నా అంటే మెయిన్ కారణం ఎవరికి సాధిస్తలేడు దినాకర్ ఆడు. మాకు డాన్సర్ ఆడు అంటే ఒక టైంలోనేమో దినాకర్ ఆడేమో ఉంటుండే, డాన్సర్ ఆడు ఉండకపోతుండే. ఇప్పుడు ఏమైపోయిందంటే మొత్తం రివర్స్ అయిపోయింది. ఇప్పుడు డాన్సర్ ఆడు వస్తుండే, దినాకర్ ఆడేమో ఇక అరే నేను చూసుకుంటా అన్నట్టు మాట్లాడుతుండు. చాలా వియర్డ్గా మాట్లాడుతుండే. ఎట్లా అంటే ముంగల్లో ఉంటుండు కానీ అంజాన్ కొట్టుకుంటా. అంటే అంజాన్ అంటే చూసి చూడాలంటే వెళ్ళిపోవడమా. ఇంకానేమో మొన్న పోయినాం మొన్న వాళ్ళ ఇంటికి పోతే బండి కిందనే ఉంది, చెప్పులు కూడా నేను వాళ్ళు ఒక దగ్గర కొన్నాం. వాళ్ళ ఇంట్లోనే ఉన్నాడు. వాళ్ళ మమ్మీ వచ్చేసి లేనా నా దినాకర్ అని చెప్పి చెప్పిస్తుంది. అరే నేను చాపానికి ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, చాపానికి ఇవన్నీ చిల్లర లెక్క తెలియదు, పిచ్చి లెక్క తెలియదు. చాపాన్ మీద పెండ ఫ్రాంక్ ఇట్లా చేద్దాం అనుకుంటా అని చెప్పి నేను చాపానికి చెప్పిన రెడీ మీరు ఇట్లా ఫ్రాంక్ చేద్దామని నాకు ప్లాన్ ఇచ్చిండ్రు అబ్బాయి. సో నువ్వు కూడా గుడ్లు ఇట్లా పెట్టుకోరా అబ్బాయి అని చెప్తే ఈడైపు వేసిండు. ఆడు వస్తుంటే ఆడు పెండ కొడుతుండే అనుకోని ఇడు గుడ్డు తీసి మంచి కొట్టే వరకు అని చెవులో గుడ్డు పెచ్చలు ఇరికిపోయే వరకు ఆడు ఏదో పర్సనల్ తీసుకుంటాడు. మళ్ళీ అన్ని తీసుకోవాలంటే మీరు చూడొచ్చు. మీరు ప్రతి ఒక్క వీడియో ఫాలో అవుతారు. వాష్రూమ్ వాటర్ అయిపోయారు. ఇలా జుట్టు కూడా వస్తలేదు దీనికి. వాష్రూమ్ వాటర్ అయిపించి అన్ని అయిపించి నెత్తి వాళ్ళకి నాడు పర్సనల్ గా తీసుకోలే కదా దినాకర్ నీలాగా. అందుకే నీకోసమే ఈ వీడియో చేస్తున్నాం రా. నువ్వు వస్తా అంటే రా, లేదంటే లేదు కానీ ముఖం మీద చెప్పు కానీ ఉండి లేనని లెక్కలు చేయకరా దినాకర్. ఎందుకు రా మేము అదేదో అన్ఫార్చునేట్ గా అయిపోయింది రా. వీడియో లెక్కనే చూసుకోవాలి. కావాలని కూడా నేను అస్సలు కొట్టలేదు. కావాలని చేస్తే మన తప్పు ఏదో తప్పిపోయింది. నువ్వు ఈయనకి కూడా పెండ కొట్టినావు. వీడియో మనం ఫీల్ అయినా గలీజ్ తెలుసా, కుమారాన్ని గలీజ్ చేసి రుచి గాయస్ మీరు తమ్లైన్ మీద అనిపిస్తుందా? అరే నువ్వు మరీ ఇంత పర్సనల్ గా తీసుకుంటావు అని నేను అనుకోలేదు. రాలేకపోతే ముఖం స్ట్రైట్ ఫార్వర్డ్ చెప్పొద్దు. నువ్వు ఇట్లా అవన్నీ లెక్కలు నువ్వు ఉండి లేవని మీద కింద బండి పెట్టుకొని జిమ్ కాడ వర్కౌట్ చేసి వచ్చినప్పుడు కూడా చౌరస్తా పైన కొన్నికి వచ్చి ఆయనకి చికెన్ కొన్నికి వచ్చిండు. అప్పుడు కూడా చూడనంటే వెళ్ళిపోతుంది. అరే ఎవరు వస్తే వాళ్ళకే మంచిది రా. ఎవరు వస్తే వాళ్ళకే మంచిది. ఎందుకంటే నీకు బి సెట్ చేయాలని నాకు బి సెట్ చేయాలని నేను కొందిరా అబ్బాయి. ఇక నువ్వు వచ్చిన పైసలు రాలనుకొని ఉంటే నీ ఇష్టం తిన్ను. లేదంటే లేదు ఏదో ఒకటి ఫైనల్ చెప్తే మేము వేరేనా మాట్లాడతాం రా. చాలా మంది మెసేజ్లు చేస్తారు పర్సనల్ ఇంకా స్టోరీస్ పెడతారు, క్లోజ్ ఫ్రెండ్స్ లో స్టోరీస్ పెడతారు. ఇంత మంది ఉన్నారు. అరే బాండింగ్ రాదని అంటే దినకరాన్ని తెలియాలి కానీ ఇప్పుడు పబ్లిక్ ఏమంటారు ముగ్గురే కలిపి అంటారు. అంటే ఇట్లా మీ వీడియోస్ కి వస్తాము చేస్తాము అని అంటారు. మనకు వద్దా నాన్న సెట్ మజాకి ఎవరు తట్టుకోలేరా. అరే చిన్నప్పుడు మనది అలా ఉంటుంది. అరే నువ్వు ఎందుకు ఇట్లా చేస్తున్నావు నాకు అయితే అస్సలు అర్థమైతలేదు. వచ్చిన పైసలు చాలనుకుంటున్నావా, లేకపోతే నువ్వు రావద్దు అనుకుంటున్నావా, లేకపోతే మాతో కలిసి వీడియోలు చేయొద్దు అనుకుంటున్నావా, లేకపోతే నువ్వు కలిసి చేసుకుందాం అనుకుంటున్నావా, ఏదో ఒకటి ముఖం ముందు చెప్పేసి అయిపోతుంది నాకు. ఎందుకు ఉండి లేనని చెప్పి మనం మిడిల్ క్లాస్ రా. అరే నిన్న పొద్దున కుక్కని తిప్పుతున్నావురా. నా గల్లకి వెళ్ళి పోయినా నేను బాల్కన్లో బ్రష్ చేస్తున్నా నువ్వు అంజాన్ని కొట్టినావు. అంటే గుడ్డు నేను కొట్టలేరా అబ్బాయి, ఏమని ఉంటే ఇంతో కొట్లాడరా అబ్బాయి.
ఇంకోటి కొట్లాడు నువ్వు ఆనికి బి ఏమేమో చెప్తున్నావు. అరే నాకు ఒకటే మస్తు బాధ అనిపిస్తుంది. ఇప్పుడు వాళ్ళ ఇంట్లో పోయినప్పుడు వాళ్ళ మమ్మీ చెప్పింది చూసినావు అన్న, అలా నాకు ఫుల్ అంటే ఫుల్ హట్ అయిపోయినా అన్న. ఏవో ఓన్ కన్నా కళ్ళ ముంగల పెట్టుకొని లేడని చెప్పేసి ఎంత బాగా అనిపిస్తుంది చెప్పుంటుందా. వస్తా అంటే రాలేదంటే లేదు, దీన్ని ఇవన్నీ మన తమాషాలు ఉండేరా. జాబ్ పోతుంటే ఊరా చెప్పేసి వెళ్ళిపో. రోజు బస్ దిగి టిఫిన్ బాక్స్ రాత్రి అంతా ఛార్జింగ్ పెట్టి పొద్దున వండుకొని దబా బస్ ఎక్కి బస్సులో లైన్ నించొని పోతే తెలిస్తే, మళ్ళీ వచ్చేటప్పుడు తెలిస్తే బస్ ఎక్కి అప్పుడు తెలుస్తుంది. పోనీ కూర్చున్నాక ఆడ 15 నిమిషాలు చేసి పోనీకే నీకేంద్రా అంత పెద్ద తమాషా అయిపోతే నేను రావద్దు అనుకుంటే ఎప్పుడో రాకపోతుండేరా బాయ్. నాకు పెళ్ళి అయింది, ఇంకా నీకని ఏం కావాలి, నువ్వు పోరోన్విరా, నీకు చెప్పొద్దు ఇవన్నీ తెలియదు తిన్నో నీకు ఏమో అనుకుంటున్నావు నువ్వు. ఒరే ఇగో ఏముందో ముఖం ముందు చెప్పేసేరా బాయ్ వచ్చేసి. ఇవన్నీ తమాషాలు అయితే మన తన నడవేరా దినాకర్. అరే వస్తా అంటే రాలేకపోతే భయం ఎందుకురా నీకు? మీ మమ్మీకి ఉండని చెప్పి లేడని చెప్పి ఎందుకు చెప్పిస్తున్నావు? ఫోన్ చేసినాము, ఫోన్లే వాడతలే. ఉంటే ఉన్నా అని చెప్పు. కిందికి వచ్చి బాల్కన్లకి వెళ్ళి అవాది ఇచ్చేసే, మేము కెమెరా మీదకి వెళ్ళి పెడతాం, కిందికి వెళ్ళి పెడతాం, మీదకి వెళ్ళి చెప్పేసి. ఇప్పుడు పబ్లిక్ ఏమంటారు, అన్నా తిన్నా అంటారు రా భయ్. వాళ్ళ కోసం అన్నా నువ్వురా, మా కోసం కాదు. వస్తే నీకే రా పోయి. పొద్దున ఫోన్ చేసిన, మొన్న ఫోన్ చేసిన 25K కొట్టంగా నేను హీరో అయిపోయినావా రా భయ్? అట్లా అంటే నాకు 100K ఉంది, ఇంక 400K ఉంది రా భయ్. అట్లానే చూసుకుంటున్నామా మేము? ఫోన్లు చేసినా ఫోన్లు లేపుతలేడు, ఏం చేసినా ఏం చేస్తలేడు. వండొద్దు రా రాకపోతే రాకురా. అరే కుల్లా, అరే పబ్లిక్ మన కోసం వెయిట్ చేస్తారు. అన్న నంబర్ అయితే లేపుతుండు. నన్ను ఏమంటాడు అన్న, నేను మాట్లాడాలా నీతోనే అంటుండు. నీకు నాకు సంబంధం లేదా అంటున్నా నీతో. మళ్ళీ ఆడేం కాదన్నా హీరో, మనమే హీరో. వస్తుంటే రామాన్ లేకపోతే లేదు. ఇవన్నీ మన తనొద్దు తమాషాలు. ఏదో వాడు కావాలని నువ్వు వండబెట్టి అయితే కొట్టలే కదరా. ఓలీలక్క చెడ్డిపి గుడ్డు ఏదో ఇట్లా తక్కువ అన్న వరకు అది చెవులో పోయిందిరా అబ్బాయి. నువ్వు వంగేడుతుంటే కిందికి నువ్వు అంతగానం చేసినావు కదరా. ఒక నిమిషం ఆడు అంతగానం చేసిన ఆవు పెండ పెట్టిండు, చేసినావు, నీళ్ళు పోసినావు, కలిపినావు. కొట్టనీకి ఏమైందిరా? మళ్ళా చూసిరొచ్చుగా గాయస్, మీరు అంతా వీడియో చూసిరొచ్చి ఆ కొట్టనీకి ఏమైంది? ఇంతగానం పెండ కలిపినావు. ఇవన్నీ కాదురా దినాకర్, ఏదో ఒకటి చెప్పేసేరా బాయ్. ఇక మేము చేసుకుంటాం రా బాయ్. ఇగో నాకంటే చేస్తేనే నడుస్తుంది రా బెటే, చేయకపోతే మనకు నడవదురా దినాకర్. మొన్నటి వరకు ఒక్కొనుండే, ఇప్పుడు నేను ఇద్దరమైనాం రా బాయ్. మా భార్యని బి నేను చూసుకోవాలా. నాకైతే వీడియో చేయకపోతే నాకు నడవదు బెటే. నీకు నడుస్తుందేమో కానీ మనకైతే నడవదురా. ఏదో ఒకటి చెప్పేసినావు అనుకో, మేము చేసుకుంటాం రా బాయ్. నీ క్యారెక్టర్ బి నేనే వేసుకుంటా, నా క్యారెక్టర్ బి నేనే వేసుకుంటా. ఇట్లా వచ్చి చింటు లెక్క వేస్తా, ఇట్లా వచ్చి దీని లెక్క వేస్తారా బాయ్. ఏది ఉందా ముఖం మీద చెప్పేసారు అది. ఎందుకంటే అరే ఒకటి చెప్పాలా, నీ వల్ల వీడు లాస్ అయిపోతాడు పబ్లిక్. నేను ఏదో ఒకటి ఇన్స్టాగ్రామ్ లో వీడియోలు అదే చేసుకుంటాను. జాబ్ వద్దు మనకు వద్దు, ఏముంది చూసుకుంటారు మీరే కదరా. అన్నీ చేసినావు, టిప్ ఇచ్చినా మంచం బోనికి చూడరా అని చెప్పి చేసినావు. మళ్ళీ ఇవాళ ఏమైందిరా దినాకర్? ఒక గుడ్డుకే అయిపోయింది రా నీది. ఇంటికి వెళ్ళి వస్తలేరా నాకు ఈడ కటింగ్ వేయించేటప్పుడు నొప్పి వస్తుంది. ఫోన్ బి చేసినాం నీకు మేము, ఆడవని చెప్పాలరా. మళ్ళీ నేను అని చెప్పుకోవాలరా. మొన్న మీ ఇద్దరు వల్ల మీ కొట్లాడుకుంటుంటే నన్ను కొట్టేస్తాడు. ఇక చూడానా, ఇగో నాకు ఇగో రాయలు గీలు గుచ్చుకోపోతే ఇలా వల్ల నాకు అంటే నేను అంత పిచ్చోనా? ఈయన గురించి ఆయన గురించి నేను ఆలోచించే, ఈయన గురించి నేను ఆలోచించాలి, ఆయన గురించి నేను ఆలోచించాలి. నేనే ఫోన్ చేయాలి, నేనే రమ్మనాలా. అండేందానా? అంటే కార్ అంటే కార్ ఇస్తాం, వాన్ వస్తే కార్ తిరుగుతాడు, తాగితే కార్ తీస్తాడు, తిరుగుతాడు, చేస్తాడు, వస్తాడు. మళ్ళీ ఏం తెలియనట్టు కార్ ఏడుంది ఆడబెట్టి అడ్డాలు మూసేస్తావు. మళ్ళీ ఇవన్నీ మేము అంటే చచ్చిపోతావురా. ఇవన్నీ మన తన వద్దురా దినాకర్. ఎన్నిసార్లు సారీ చెప్పేది గఫ్లట్లు అవుతాయనా, 100 అయితే గఫ్లట్లా సీరియస్ ఏం కావు. మస్తు చాలా ప్రాబ్లమ్స్ అన్నప్పుడు 100 ఒకగో అనా, ప్రాబ్లమ్స్ అన్నప్పుడు 100 ఉంటాయనా. ఒక కాన్న అయిపోతే వేస్ట్. ప్రాబ్లమ్స్ అన్నప్పుడు ఒక ప్రాబ్లం కన్నా అయిపోతే వేస్ట్. అరే ఒకసారి నీ ఫోన్లోకి వెళ్ళి ట్రై. నేను నంబర్ చెప్తాడు 812. హలో హలో, నేను డింకు దినాకర్. ఏడున్నావు? అవునా, అదే ఏమైంది? వీడియోలకే వస్తలేవంట. హలో హలో, అరే ఏమైందా? నా ఫోన్లో లేపుతాలో. ఎప్పుడు ఇచ్చినామా? ఒకసారి ఫోన్ తీసి క్యాల్లో చూసుకోబెట్టే తెలుస్తుంది. నేను డాన్సర్ మాట్లాడుతున్నా దినాకర్.
నేను దినాకర్ మాట్లాడుతున్నా. అవును దినాకర్ అనే నంబర్ చేసినాం, లేకపోతే వేరే దినాకర్ పోతుండే ఫోన్ ఇప్పటి వరకు. అవునా, నేను ఇట్లా డాన్సర్ అనే లేవట్న, లేకపోతే వేరే అరే ఇవన్నీ గోరు బాబు వచ్చిరా నీకురా దినాకర్ మనకు కాదు బేటే వస్తుంటే రా ఇగో. నాకు రుబాబు ఉండదురా. అరే రుబాబు అరే ఇగో అరే నేను ఇన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి కూడా వచ్చినా. నా ఇంటికి వెళ్ళి బాత్రూమ్ బిల్ దాయిపించిన, ఇండి అన్నం దాయిపించిన, నేను ఏమనలేరా. నువ్వు ఏదో సారీ చెప్పినారా? అరే నేను ఆయనకి ఎందుకు చెప్పిన అంటే ఆయనకి ఏం చిల్లర లెక్కలు తెలియవరా, చాపగానికి అట్లా అని గుడ్లు కొట్టా అని చెప్పిన. అంతకు మించి నేను చెప్పిన ప్లాన్ నువ్వు మీ ఇద్దరు ఒకటి. అరే అవురా పిండ వీడియోలా ఇంక చిల్లర లెక్కలు తెలియవురా భయ్ అట్లా అని చెప్పి గుడ్లు కొట్టా అని చెప్పిన. అంతే మీరు ఒకటి అదొకటి. నువ్వు పబ్లిక్ ఏం చెప్తున్నావురా అందరికి? నేనేం చెప్పినా నాకు చెప్పే అవసరం లేదు. అరే చెప్పే అవసరం లేదు, ఇట్లా ఆడోళ్ళక అవసరం లేదు ఇష్టం లేదు అన్నట్టు మంచిగా మాట్లాడరు. అరే రాకపోతే రాకును, అర్థమైందా? అవురా భయ్ మళ్ళీ ఏమనిపిస్తుంది ఇవన్నీ చేస్తే? ఆ పగతోడు కొట్టుడు అది ఏందిరా పగనా? అరే పగతో కొడితే నీ ప్రాబ్లం సాల్వ్ అలాగుంటుండే, అర్థమైందా? పగ ఉంటే నిన్ను తీసుకొని రాకపోతుండే. గుడ్డు గుడ్డు పెచ్చలే ఆపరేషన్ చేసి తీయాల్సి వస్తుండే నీకు ఆ పెచ్చలు పగతో కొడితే. ఒక చెవు వినిపిస్తలే తెలుసా నాకు ఇప్పటికీ బి. ఓరా నీకు ఒక చెవు వినిపిస్తలే నాకు. మొన్న ఎత్తి పోయి డైరెక్ట్ బ్రెయిన్ కి తాకితే నేనేం చేయాల్సి వస్తుండే? పిచ్చోన్ అయిపోతుండే. పిచ్చోన్ అయితే మన ఎర్రగడ హాస్పిటల్ మాట్లాడరా బాయ్, నువ్వు వస్తే రాలేకపోతే లేదు. హలో వస్తే రాలేకపోతే లేదురా దిన్ను. అన్నీ చెప్పకరా బాయ్. ఎర్రగడ్డలు ఉండు, నువ్వు ఉండు ఎర్రగడ్డలు ఉస్మానియాలో నువ్వు ఉండు. పొద్దున పోయి టిఫిన్ కట్టుకొని ఛార్జింగ్ పెట్టుకొని బస్సు ఎక్కి బస్సు దిగి ఇంటికి వచ్చి టిఫిన్ కట్టుకొని మళ్ళీ బ్యాగ్ లో పెట్టుకొని ఛార్జింగ్లు పెట్టుకొని పోతే తెలుస్తుంది. అరే అరే నీకు చెయ్య చేత కాదని చెప్పి మేము పిలుస్తుంటే నీకు తమాషా అయిపోతుంది. ఇగో ఇవన్నీ కాదురా బాయ్. అరే అరే మొన్న ఫోన్ చేసి వేరే ఫోన్ లోకి వెళ్ళి చేసినప్పుడు నేను చేప అంటే ఏ చేప, ఎవరు చేప, ఏం చేప అని అంటున్నాడు. మళ్ళా లేవాడతలే వేరే లేవాడుతున్నావు అంటే నీకు. అరే గుర్తుపెట్టుకో దినాకర్, నా మైండ్లోకి వెళ్ళి నువ్వు కట్ అయిపోయినావు. అరే లేలే కట్ అయిపోయినావు. రాకు ఫోన్ చేసినా చూసినావా అని చౌకే గింత అయితే మళ్ళీ నీకు ఎర్రగడ్డ గిర్రగడ్డ అంటుంది. గాయస్ ఇది మామూలు దెబ్బ కాదు. ఇంతనా బ్రెయిన్ కి తాకితే మనుషులు. మేము ఇప్పటికి కూడా వెయిట్ చేస్తున్నాం వస్తే లేకపోతే లేదు. మేమైతే మేము చాలా చెప్పుకున్నాం. ఆయనకి సారీ కూడా నేను కొన్ని 100 సార్లు చెప్పిన. వాట్సాప్ లో అయితే మెసేజ్లు అయితే దునియా విశేషం. దునియా అంతా నాదే అంటే ఇసొంత పాపం అని చెప్పి పాత చీరిసి ఇంటెనకలో పోయి ఊరేసుకున్నా అంటే ఇసొంటి లెక్కలు ఉంటాయి కొడుకులై. పోనీ అని దగ్గర తీస్తే ఇట్లనే ఉంటది. సో మేమైతే మస్తు అడుగుతున్నాం. అప్పటికే చెప్తానే ఉన్నాయి ఆయనకి ఏదో గఫ్లట్లా గుడ్డు తాకుతాడు పగతో కొడుతాడు ఉండకపోతుండే. ఇప్పటికీ పాలు మీద ఆకపోతుండే, ఆ లీలా పాల అవి గుర్తుపట్టకపోతుండే. అంత పిచ్చోళ్ళని చేస్తుండే నేను. మళ్ళీ చిన్నదానికి ఎట్లా చేస్తే వేస్ట్ అన్నాడు. పబ్లిక్ ఏమో ముగ్గురు కావాలని మేము అనుకుంటుంటే పబ్లిక్ ముగ్గురు మనవాడాలనుకుంటా. నేనేమో వీడియోలు చెయ్యండి అంటారు. ఆడనేమో నేను ఒక్కొక్కరిని ఈని బతింలా తెలిసేపో వాణి బతింలా 100% ఇస్తున్నా ఇస్తలే అని కాదు. అన్ని పెట్టుకోవాలి పబ్లిక్ కనబడాలని మేము అనుకుంటే ఆడేమో నేను పబ్లిక్ కనబడాలనుకుంటే ఆడు వచ్చిన పేరే చాలు 25Kనే చాలనుకుంటున్నాడు. ఇన్స్టాలో కొట్టింది ఆ బ్యానర్ గిన్నర్ పెట్టింది కదా కాకా అయిపోతుంది. మేమైతే మేము చాలా అడిగేసినాం. మీరు ఒకసారి కామెంట్ రూపంలో ఆయనకి కొంచెం కామెంట్లు వేసిరనుకో అది చూసన్నా వాడు తిరిగి వస్తాడేమో అని చెప్పి అనుకుంటున్నాం. సో వచ్చినా వెల్కమే, రాకున్నా వెల్కమే. ప్లీజ్ నిన్ను ఒకసారి నీ లైఫ్ నీ కెరియర్ గురించి ఆలోచించి నువ్వు అర్థం చేసుకొని వస్తా అంటే రా, లేకపోతే నీ విష్ రా. ఎందుకంటే మనం మిడిల్ క్లాస్ షేర్ అంతే. మనం ఏదో తీసేనే తిండి లేకపోతే బండి అంటే కాదు పెట్టే. మనం ఏదో మంచి సెట్ అవుదామని చెప్పి నేను చెప్పినాం రా. అంతే పెట్టే. మంచి మాటలు చెప్తే బంగ్లాల్లో పెట్టే అన్నప్పుడల్లా పైసలు రానికే, పోయినప్పుడల్లా ATMలో పైసలు తీయనికే మనం చేస్తేనే తిండి. ఒకటి గుర్తు పెట్టుకోబెట్టే దినాకర్ నువ్వు అలా రెంట్ కడుతున్నావు, అన్ని చూసుకుంటున్నావు. ఇప్పటికెళ్ళి కట్టుకోలేవు బెట్టే, గుర్తు పెట్టుకో. నువ్వేమో అనుకుంటున్నావు అయ్యా గుడ్డు కొట్టంగానే ఒక్కసారి కాదరా ప్రాబ్లమ్స్ అన్నప్పుడు. అరే మొగోడు అన్నప్పుడు 100 ఉంటాయిరా, అన్ని దాటుకుంటా పోతేనే పెట్టే జిందగీ. ఒక కాన్న అయిపోతే వేస్ట్. దినాకర్ గుర్తు పెట్టుకో. నీ ప్లేస్ లో వేరేని తీసుకొని పెద్ద మాట కాదు. నీ ప్లేస్ నీ పేరు రానికి ఉండదు, నీ లెక్కలానికి ఉండవు అని చెప్పి అయిపోతున్నాం అంతే. దినాకర్ ఒవ్వన్ టాలెంట్ ఆనికే, ఒవ్వన్ పాయింట్ ఆనికే. దిన్ను గాయ్స్ మేమైతే మీకు ఫన్ చేద్దామని చెప్పి ఆ వీడియో చేసినాం.
ఆ వీడియో వల్ల ఇంతగానం సీరియస్ అవుతా అని చెప్పి మేమైతే అస్సలు అనుకోలే. సో దినాకర్ రావడానికి కొంచెం మీరు కూడా కామెంట్ రూపంలో అడుగుతారని చెప్పి అనుకుంటున్నా. ప్లీజ్ ఇంకా ఏం మాట్లాడాలో నాకు అర్థమవుతుంది. ఏం చెప్తాం 100% తిరిగి వస్తాడు అనుకుంటున్నా. రావాలా ఎటు పోయినా ఉయ్యాలి ఒకటే కానీ ఊగి ఊగి ఏడి. సారీ, ఇంకా ఐఎమ్ వెరీ సారీ వీడియో లేట్ అవుతున్నందుకు. ఎందుకైతే వస్తాడా రాడా లాస్ట్ ఫైనల్ చేసేసి ఇక నేనే చేస్తా గాయస్, అంతే లాస్ట్ ఫైనల్. లవ్ యూ గాయస్. సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటారు, సబ్స్క్రైబ్ చేసుకోరు గాయస్. మీ సపోర్ట్ కూడా చాలా ఉంది, మాకు చాలా అంటే చాలా ఉంది. థ్యాంక్ యూ గాయస్, లవ్ యూ. మాకేమైనా మీరు ఉన్నారని చెప్పి మేము మర్చిపోను గాయస్. చింటువాడు అయితే ఎప్పుడైనా కనిపిస్తాడు చాపాన్ ఛానల్లో. చింటువాడు ఫ్రేమ్లో లేడని కాదు, కొత్త ఫ్రేమ్లో అయితే చింటువాడు కనిపిస్తాడు గాయస్. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్టింగ్ గాయస్, లవ్ యూ.